మెగాస్టార్ దగ్గరికి పట్టుకెళ్ళింది ఈ కథేనా? ఈ ప్రశ్న ప్రసన్న గారిని అడగాలి. ప్రసన్న గారు, మెగాస్టార్ గారి దగ్గరికి వెళ్ళింది ఈ కథేనా? అంటే మెగాస్టార్ గారు చేసే అంత డెప్త్, ఆ స్థాయి ఉన్న కథ ఇది? డెఫినెట్గా మెగాస్టార్ గారు చేస్తే ఇంకో నెక్స్ట్ లెవెల్ కదా. నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అంటే అది చెయ్యడానికి ఒప్పుకున్న కథ ఇది అంటున్నా. ఒప్పుకున్నారు సార్ అప్పుడు, బట్ అనివార్య కారణాల వల్ల కుదరలేదు. యాక్చువల్లీ ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే ఫస్ట్ రావు రమేష్ గారికి అనుకుని రాసిన కథ వర్షన్ కూడా అయిపోయిన తర్వాత ఈ కథ బాగుంది, ఆయన ట్రై చేయవచ్చు అని మధ్యలో ఒక ఫ్రెండ్ తీసుకెళ్ళారు అక్కడికి. సో ఆ తర్వాత కాన్సిక్వెన్సెస్లో కుదరలేదు. ఫైనల్గా మళ్ళీ ఎక్కడ మొదలు పెట్టామో మళ్ళీ అక్కడికి వచ్చాం. అంటే బయట వినిపించింది ఏంటంటే మెగాస్టార్ గారితో కుదరకపోవడానికి కారణం యంగ్ హీరో సెట్ అవ్వకపోవడం అనేది కరెక్టేనా కదా? 1, 2 అనే రీజన్స్ ఏం లేవు సార్, బట్ కుదరలేదు అంతే. ఆయన చేయాలనుకున్నాను. నిన్న కాక మొన్న కూడా రాజా గారు కలిస్తే నేను చాలా ఇమాజిన్ చేసుకున్నాను ఆ కథ చేయాలని, ఇలా చేద్దాం అలా చేద్దాం అని అనేంత ఇష్టం ఇంకా ఆయనకి ఎప్పటికీ ఉంది. అంటే ఇది బ్రోడాడీ రీమేకే అన్నారు. అదే నేను ఇప్పటి వరకు బ్రోడాడీ చూడలేదు సార్. 2 హీరోలు ఉండేసరికి మన మీడియా ఫ్రెండ్స్లో ఎవరో బ్రోడాడీ అని రాశారు, అక్కడి నుంచి అది అలా సర్క్యులేట్ అయిపోయింది. కానీ దాని రైట్స్ అయితే కొనిపించారు కదా మీరు? లేదు సార్, బ్రోడాడీకి ఈ సినిమాకి సంబంధం లేదు. బ్రోడాడీ చూడాల, టైటిల్స్ కూడా చూడాల అప్పటి వరకు. రైట్స్ కొనిపించలేదు, కొండం. అది బ్రోడాడీ చేయాలని చిరంజీవి గారు అనుకోవటం అదొక వేరే కథ. అలాంటిదే ఫాదర్ అండ్ సన్ కథ. ఆ కథగా చిరంజీవి గారు చేసేంత కెపాసిటీ ఆ కథకి లేదు. కానీ అదే ఫాదర్ అండ్ సన్ లాగా అంటే ఆయన ఏజ్ గ్రూప్ ప్లే చేయాలని కోరుకున్న టైంలో నేను అలాంటి కథ చెప్పాను. ఇక్కడ మీ కథలన్నీ కూడా ఇంచుమించు ఇదే మీటర్లో ఇలాగే తిరుగుతున్నాయి కదా. ఓ ఫాదర్ సన్ను లేదా రావు రమేష్ గారు మరో హీరో, ఆ టైప్లోనే కొన్ని ఎక్కువ. ఈ కథ అందరికంటే ముందు మీడియాలో మీకే తెలుసు అనుకోండి సార్. మీరు బాగుందని 2-3 సార్లు చెప్పిన తర్వాతే నేను చేశాను, ఇక రాశాను. ఈ కథ ఇవన్నీ తిరిగి నా మీద పడేస్తారు. వేరే హీరోలకు కూడా సజెస్ట్ చేశారు, వదలొద్ది కథ చాలా బాగుంది, చెయ్యి అన్నారు. మూర్తి గారే అంత సీరియస్ తీసుకున్న తర్వాత నేను సీరియస్ తీసుకోవద్దు బాగోదు తీసుకున్నాను. అచ్చా, దీనికి ఫస్ట్ అసలు ఆద్యం పొచ్చిందే చెప్పడం మర్చిపోయాను, సారీ సార్. కాదు, అందరూ కలిసి మొత్తానికి నా మీద నింద పడేసేలా ఉన్నారు. లేదు సార్, నేను కుర్చీలో కూర్చున్నా, కిరీటం మీరు పెట్టారు, ఆ కిరీటానికి గౌరవం ఇవ్వాలని చేశాను. మా రాజా గారికి మైకే ఉండవు సార్. సార్ మీరు బచ్చలమల్లి సినిమాని చాలా బలంగా నమ్మారు. అవునండి. ఇప్పుడు ఓటీటీలో రిలీజ్ అయిన తర్వాత కూడా చాలా మంది బాగుందని చెప్పేసి ఇప్పుడే ఇక్కడ ఉన్న 1/2 గంట ముందు మీరు ట్వీట్ పెట్టారు, మీకు పంపించాను. ఎవరో వేసిన ట్వీట్ కూడా తమిళ్లో మలయాళంలో ఈ సినిమా వస్తే తెలుగులో బ్రహ్మరథం. థియేటర్లో అంతలాగా నడవపడం మీకు బాగా డిసప్పాయింట్ చేసిందా? బాగా నమ్మారు మీరు ఆ సినిమాని? డిసప్పాయింట్ అంటే సార్, నేను ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం చేస్తున్నప్పుడు విన్న కథ అది. నేను బలంగా నమ్మా. లాస్ట్ 15 నిమిషాలు నాకు కళ్ళెంబటి నీళ్ళు వచ్చినాయి. ఒక కొత్త ప్యాటర్న్, ఒక మంచి కథ, హానెస్ట్గా తెలుగులో ఇలాంటి కథలు రావట్లేదు అంటే కొత్త ప్రయత్నం చేద్దామని స్టార్ట్ చేసింది కదా సార్. కమర్షియల్గా పక్కన పెడితే నాకు సాటిస్ఫాక్షన్ ఇచ్చిన సినిమా. ఈ ఓటీటీలో వచ్చిన దగ్గర నుంచి నాకు దాదాపు 20-30 మెసేజ్లు వచ్చినాయి. మీరు ఇప్పుడు 2 ట్వీట్లు పంపించారు నాకు. కామన్ పీపుల్ అందరూ దాన్ని చాలా పొగుడుతున్నారు. డైరెక్టర్ ప్రసన్న గారు సార్, మీరు చాలా ఇష్టపడి రాసుకుంది కదా ఇది. 5 years జర్నీ అంటారు, ఎంతమంది చేతిలో మారినాయి. బట్ ఏంటంటే మారిన చేతులకు ఒకదానికొకటి పొంతన ఉండదు. అసలు రావు రమేష్ గారి గురించి రాసుకుంది కదా మీరు ఫస్ట్. అసలు అది చిరంజీవి గారిని ఊహించుకోవాల్సింది ఎందుకు అనుకున్నారు? చిరంజీవి సార్, ఇప్పుడు నువ్వు అంటే జనరల్గా ఏమవుతుందంటే ఒక కాస్టింగ్, ఒక మైండ్లో ఒక పిక్చర్ ఊహించుకున్నాక మనకు ఒక బ్లాక్ వచ్చేస్తుంది. కొన్ని సినిమాలు మనం చూసాక వేరే వాళ్ళని ఊహించుకోవడమే కష్టం, ఇంపాసిబుల్. అలాంటిది రావు రమేష్ గారు అనుకున్నాక చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళడానికి కారణం ఏంటి? అక్కడి నుంచి పిలుపు వచ్చింది సార్ ఈ కథ కోసం. 2 ఇంకోటి ఏంటంటే ఇది న్యాచురల్గా మన ఇంట్లో ఇలాంటి అంటే ఆ ఇద్దరు ఒకసారి లవ్లో ఉంటే ఆ కాన్సిక్వెన్సెస్ అన్నీ ఒరిజినల్గా రోల్ అవుతుంటాయి సార్. అది ఎవరన్నా చెయ్యొచ్చు. బట్ చిరంజీవి గారికి చెప్పమన్నారు, వెళ్ళామని చెప్పాం. బట్ అనివార్య కారణాల్లో కుదరలేదు. ఆ కుదరని దాని గురించి ఎక్కువసేపు మాట్లాడడం కూడా నాకు కొంచెం ఇబ్బందిగా ఉంది. వేరే ఏం లేదు. కానీ దీనికి సంబంధించిన అంటే నేను ఎస్కేప్ అవడానికి కాదు, అందులో ఒక పెద్ద ఆయన మా అందరికీ మేమందరం బ్లడ్ ఫ్యాన్స్ ఆయన గురించి.
మీరు అడుగుతున్న ప్రతిసారి ఆ సినిమా కుదరలేదని బాధ నాకు గుండెలకు వస్తుంది. రావు రమేష్ గారు ప్రసన్న గారు అన్నట్టు ఫస్ట్ ఈ క్యారెక్టర్ మీ గురించే రాసుకున్నారు. తర్వాత అటు నుంచి వెంకటేష్ గారు అనుకున్నారు ఒక దశలో, తర్వాత చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళింది, అంటే చుట్టూ తిరిగింది, ఫైనల్గా మీకే వచ్చింది. సో ఇంతమందిని తిరిగి మళ్ళీ రాసుకున్న దగ్గరికి వచ్చింది. అంతేనండి. చిరంజీవి గారు పిలిచి మన ఈ సినిమా ఇప్పుడు చేస్తున్నాను, విశ్వంబర రమేష్ నీ సినిమా ఏం చేస్తున్నావు, అది చిరంజీవి గారు. ఏ సినిమా సార్ మారుతున్నారు, నీ సినిమా ఏం చేస్తున్నావు, నా సినిమా ఇప్పుడు చేస్తున్నావు కదా సార్, అది మీ స్థాయి సరిపోదు సార్, మా టోల్ చేసుకోవచ్చు. ఆయన వచ్చేసరికి అన్నీ మారిపోతాయి. నా మీద ఆయన రాసుకున్న కామెడీకి చిరంజీవి గారు హిమాలయ పర్వతం అండి, ఎవరెస్ట్ కదా, అన్ని స్కేల్స్ మారిపోతాయి. అది అనుకోకుండా చెప్పడం జరిగింది. కొన్ని కారణాల వల్ల ప్రసన్న గారు చెప్పారు, ఆయన పగలబడి నవ్వారట, చాలా నచ్చింది. కానీ ఆయన స్థాయికి చేయాలంటే ఆయన ఏంటండి చిరంజీవి గారు అండి కదా, ఇది మేము చిన్న వాటికి నా మీద నవ్వుతారు, అది అతనికి వచ్చేసరికి కామెడీ ఎంత అన్నీ మారిపోతాయి. సో అందుకు నా దగ్గరికే వచ్చింది. సో ఎవరికి ఎదురు రావాలో వాళ్ళ దగ్గరికే వస్తాయండి. అయితే చిరంజీవి గారు నేను అనుకున్నాను, బాబు ఏం చిరంజీవి గారు ఓహో కాదు, ఆయన పిలిచి అడిగారు నీ సినిమా ఏంటి అంటే నీకే వచ్చింది కదా, అంత గొప్ప వ్యక్తి ఆయన చేసేసరికి ఎవ్రీ సీన్ స్కేల్. సార్ నేను చెప్పింది ఐఎమ్ సారీ ప్రసన్న గారు ఇఫ్ ఐఎమ్ రైట్, అంతే కదా, నిజం అది. నాకు చిన్నదిగా ఇప్పుడు నేను అమ్మాయిని సైడ్ కొట్టాను అనుకోండి, జనం ఎంజాయ్ చేసి చూస్తారు. చిరంజీవి గారు అమ్మాయిని ఆయన ఏమి చేయాలంటే, ఆయనకి ఒక సీన్ క్రియేట్ చేయాలంటే చాలా పెద్ద విషయం. ఆయన చిన్న పిల్లల్లో నవ్వుకొని చాలా ఆనందపడ్డారు, చేయాలని ఆయన మనస్ఫూర్తిగా అనుకున్నారు. సో కొన్ని కారణాల వల్ల నాకు వచ్చింది, అంతా శుభంగా జరిగింది. ఓకేనా సార్? రాజేష్ గారు. సందీప్ గారు సార్, అంటే ఒక ఆర్టిస్ట్గా మీ జర్నీ స్టార్ట్ అయింది. మీరు స్క్రీన్ అంటే కథను నమ్మి స్క్రీన్ షేర్ చేసుకున్న ప్రతిసారి సూపర్ హిట్లో చూశారు. ప్రస్థానం కానీ రాయన్ కానీ ఒక ఆర్టిస్ట్గా నెక్స్ట్ లెవెల్ పేరుని తెచ్చాయి. ఇందాక రావు రమేష్ గారు మాట్లాడుతూ ఫాదర్ క్యారెక్టర్ యొక్క హెడ్ రూమ్ పెంచారన్నారు. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ కాంప్లిమెంట్. ఎందుకంటే ఫాదర్ క్యారెక్టర్స్ కొంతవరకే పరిమితం చేస్తారు తప్ప ఆ పరిధులు పెంచి రాసే కథలు తక్కువ వస్తాయి. దాన్ని యాక్సెప్ట్ చేసి ముందుకొచ్చి చేసే మీలాంటి హీరోలు కూడా తక్కువ ఉంటారు. కథని నమ్మి ముందుకు వచ్చి చేయటం అనేది. మజాకా విషయానికి వచ్చేసరికల్లా మీ కాంబినేషన్ అనేది మోస్ట్ హైలైట్గా ఉండబోతుంది అనిపిస్తుంది. ఆ కాంబినేషన్ గురించి ఈ స్క్రీన్ షేర్ చేసుకోవడంలో మీకున్న ఎగ్జైట్మెంట్ ఉంటుంది కదా సార్. ఒక ఆర్టిస్ట్తో స్క్రీన్ షేర్ చేసుకునేటప్పుడు ముందుకు దూకేస్తారు, అంటే క్యాలిక్యులేషన్స్ లేకుండా. ఆ మెంటాలిటీ గురించి మాట్లాడండి. థ్యాంక్ యూ సార్, స్వీట్ ఆఫ్ యూ టు సే దట్. అదే సార్, నేను యూజువల్లీ ఎక్కువ పెద్ద క్యాలిక్యులేషన్ నేను చేయనండి. నాకు ఏది స్పాంటేనియస్గా అనిపించిందో చేస్తా. ఇప్పుడు ఆఫ్కోర్స్ ఒక 40% క్యాలిక్యులేషన్ అయితే చేయాల్సి వస్తుంది కాబట్టి. బట్ ఈ సినిమా కథ చెప్పినప్పుడు ఇట్ వాజ్ నో బ్రెయినర్ అండి. అంటే నేను నిజాయితీ చెప్పాలంటే అదే రోజు కూడా నేను చిరంజీవి గారిని కలిసి ఆయనతో చాలాసేపు టైం స్పెండ్ చేశాను. ఆయన అడిగినప్పుడు ఫస్ట్ మాట ఏమన్నానంటే, సార్ యాజ్ ఇట్ ఈస్ ఇదే సినిమా మీరు చేస్తుంటే ఫ్యాన్కి నేను ఒప్పుకునేవాడిని కాదు. అఫ్కోర్స్ ఆయన కోసం సినిమా వేరేలా ఉండేది, వేరేలా చేయబడేది. అది ఎప్పుడైతే నా దగ్గరికి వచ్చిందో దాన్ని కొంచెం ట్వీకింగ్ జరిగింది. బట్ రావు రమేష్ గారి క్యారెక్టర్ ఏమైతే ఉందో ఇట్ వాజ్ ఆల్వేస్ స్టే ది సేమ్. థ్యాంక్ఫుల్లీ రమేష్ గారికి నాకు ఇప్పుడు దాకా మేజర్ కాంబినేషన్ సినిమా ఎప్పుడు పడలేదు కాబట్టి మా టైమింగ్ మాకే చాలా ఫ్రెష్గా ఉండిందండి. చాలా వరకు ప్రసన్న డైరెక్టర్ గారు కొంచెం స్పెసిఫిక్ ఉంటారు. బట్ అక్కడికి వచ్చాక అది ఎలా కుదిరిందో తెలియదు. మా ఇద్దరికి అది టేక్ ఆఫ్ అదేదో కుదిరిందండి. మేము అసలు ప్లాన్ కూడా చేసేవాళ్ళం కాదు, అది అలా జరిగిపోయేది. ఫస్ట్ టేక్ సెకండ్ టేక్కే ఓకే అయిపోయి లాంగ్ టేక్లు ఉండేవి. సో ఐ థింక్ అదృష్టం అది, లేదా నిజంగా అది రావు రమేష్ గారు గొప్పతనమే. సో వర్కౌట్ త్రినాథరావు గారు డైరెక్టర్. సో ఇందాక మీరు స్టేజ్ మీద మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డిని కామెంట్ చేశారు అనుకోవచ్చా, అల్లు అర్జున్ ఏంటి? ఊరికి నేను సరదాగా ఏదో మిమ్మల్ని నవ్వించే ప్రయత్నం, కానీ అది చాలా సీరియస్ ఇష్యూ కదా, ఇండస్ట్రీని ఊపేసిన ఇష్యూ. అట్లాంటి దాన్ని మీరు కామెడీ చేశారు, ఎట్లా చూడాలి? నా ఏదో సరదాగా నవ్వించే ప్రయత్నం తప్ప అది మీరు దాన్ని పెద్ద చేయకండి. ప్రసన్న గారు అంశు గారు లాగా అనిపించింది అది బయటికి పోట్రే. త్రినాథరావు గారు, ఇందులో రావు రమేష్ గారి మీద ఖుషి సీన్ పెట్టారు, ఆలోచన ఎవరిది? యాక్చువల్ అది స్టోరీలోనే ఉంది. అది దాని మీద ఒక చాలా పెద్ద డైలాగ్ కూడా రాశారు ప్రసన్న గారు. నిజంగా ఆ డైలాగు ఒకవేళ యాక్సెప్టెన్సీ అయితే మాత్రం
థియేటర్లో ఒక ఏమంటారు ఒక పెద్ద బ్లాస్టే, కానీ మరి అది చెప్పాలో మీరు చెప్తారు. యాక్చువల్గా నిన్న కాక మొన్న వరకు తన బట్టల్లో పేదరికం చూశాక నా పెద్దరికం చీకట్లో కలిసిపోయింది. ఆ ప్లేస్లో వేరే డైలాగ్ ఉంది. సెన్సార్ దగ్గర కానీ జీ దగ్గర కానీ ఇష్యూ వస్తుందా ఏంటి అంటే టైం లైన్స్లో ఉన్నాం, రిస్క్ చేసుకోవద్దని మార్చాం. కానీ అక్కడ డైలాగ్ ఏంటంటే, పిఠాపురం ఎమ్మెల్యే గారు అప్పట్లో అంటే చూసి కంగారు పడడంలో తప్పు లేదురా అని ఉంది. ప్రసన్న గారు అంశు గారిది ఎంట్రీ ఈ సినిమా. సో ఫస్ట్ నరేషన్కే ఆవిడ ఓకే చాలా ఫాస్ట్గా ఒప్పించారని విన్నాం, నిజమేనా? ఇన్సిడెంట్ చెప్తాను. వీడియో కాల్లో ఆవిడకి నరేషన్ చేస్తున్నాం చెప్పి మేబీ 4 o'clock అలా స్టార్ట్ అయింది. ఎంతసేపు అంటే ఒక 20 minutes అన్న, అంతకంటే ఇంగ్లీష్లో కష్టం కదా మేనేజ్ చేద్దామని మొదలుపెట్టి స్టార్ట్ చేసి చెప్తూ ఉంటే అది 1.5 hour అయింది. వీడు మధ్యలో ఉండి ఇలా చేతులు ముందు పెడుతుంది, చేతులు ముందు పెడుతుంది. ఎందుకు పెడుతుందంటే వాళ్ళ పిల్లల్ని పికప్ చేసుకోవటానికి, కిడ్స్ని పికప్ చేసుకోవటానికి స్కూల్ టైం అయితే నాతో ఈ కథ ఆపడం ఇష్టం లేక ప్రిన్సిపల్కి మెయిల్ చేసి వాళ్ళని మీ దగ్గర సేఫ్గా ఉంచండి, నేను సొంత టైంలో వస్తున్నాను, ఇమ్మీడియట్గా వేరే వర్క్లో ఉన్నానని చెప్పి అక్కడ వాళ్ళని వెయిట్ చేయించి నా కథ చెప్పడం ఇది ఇంట్రెస్టింగ్గా ఉండి వదులుకోవడం ఇష్టం లేక వాళ్ళని హోల్డ్లో పెట్టి ఈ కథ కంప్లీట్ చేశారు. ఇమీడియట్గా చేసింది. బట్ ఐఎమ్ సో హ్యాపీ ఆవిడ యశోద అయినందుకు ఈ సినిమాలో. రితు గారు మైక్. సో మీరు ఎప్పుడు చూసినా కూడా ఇంట్రోవర్ట్గానే కనిపిస్తారు. సో అంటే ఇండస్ట్రీలోకి రావాలని ఎందుకంటే ఇంట్రోవర్ట్లు చాలామంది దూరంగా ఉంటారు ఫిల్మ్ ఇండస్ట్రీకి. సో మీకు ఎందుకు అనిపించింది? మీ రోల్స్ చూసినా నిజంగానే చాలా ఇంప్రెసివ్గా ఉంటాయి తెలుగు అమ్మాయిగా. సో ఎట్లా అనిపిస్తుంది ఇండస్ట్రీలో ఉండడం కావచ్చు, ఇంట్రోవర్ట్గా ఉండి ఒక హీరోయిన్ రోల్స్ చేయడం? అంటే ఇంకా చాలామంది యాక్టర్స్ ఉన్నారు కదా హూ ఆర్ ఆల్సో ఇంట్రోవర్ట్స్ బట్ గుడ్ యాక్టర్స్. అండ్ ఐ బికేమ్ అన్ యాక్టర్ బై ఛాన్స్ అండి. నేను యాక్టర్ అవ్వాలని ఇప్పుడు అనుకోలేదు, ప్రతి ఇంటర్వ్యూలో చెప్తూ ఉంటాను. బట్ మై జర్నీ సో ఫార్ హ్యాస్ బిన్ గ్రేట్. I've been working on some amazing films and getting to work with some fun teams. So far my journey has been good. సందీప్ గారు, సో అంటే మూవీ హిట్ అవడంతో పాటు కలెక్షన్స్ పరంగా మంచి హోప్ ఉన్నట్లున్నారు. ఇందాక మాట్లాడుతూ కూడా చెప్పారు కదా, 100 కోట్లు ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? వస్తే చాలా బాగుంటుందండి, ఎందుకు అనుకోకూడదండి. బేసిక్లీ అండి నేను ఎప్పుడు సినిమా బాగుండాలి, జనానికి నచ్చాలని ఆలోచించాను. బట్ ఇండస్ట్రీ నార్మ్స్ బట్టి నెంబర్స్ చాలా ఇంపార్టెంట్. సో ఈ సినిమాకి అన్ని కుదిరిని సో పడుతుంది అనుకుంటున్నా. Anshuji, hi, myself Hema Malini here. Hi Hema. So after a long back, andru cheptunnaru, everyone is telling that after a long back you are appearing now with Mazaka. So what makes you to choose this story particularly to say yes, chalo, I'll do this movie and again I'll come in front of Telugu audience? What excites you more about Mazaka? A beautiful question. I think the script itself was fantastic, the whole story of the film, and in specific my role, like it's just a role that I could only dream of. I'm at that stage where it's quite difficult for me to know where I stand because I've been away for so long. So I guess, you know, there are so many different types of roles out there. It's just where I fit. But I just felt that when Prasanna Garu narrated the role to me, I just knew straight away it was something I had to do because there's so much scope for performance, and that's exactly what I wanted to showcase after 22 years. I didn't want to just come for a short stint and not sort of... See, actually we have watched you in Raghavendra and Manmadudu movie. Everyone will remember you in Manmadudu movie very much. Everyone is connected with the songs and the whatever the scenes and dialogues you have tell us, like coffee tagite telustadi, all these dialogues we used to remember. So do you think that this role will give you that standards according to you? I believe it will. All the best.